ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ ఘన నామమున నీ పాద సన్నిధిలో ప్రవేశించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆశీనులుగా చేసి ఆనందింపజేయగలిగినట్లు అనుగ్రహించిన వాక్యమును బట్టి ఆరాధన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మీ సన్నిధిలో మేము కొనసాగడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. మా మీద మీ ప్రేమను ధ్వజముగా ఎత్తి నీ విద్యుశాలకు తోడుగా వచ్చిన మీ మంచితనం యావత్తు కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ముందుంచబడిన మా ప్రభు యొక్క ప్రేమ చిహ్నాలలో మేము యోగ్యంగా పాల్గొంపులు పొందినట్లుగా ఈ వాక్యోపదేశం అనుగ్రహించము. నీ వాక్యం వెల్లడితో నీ వెలుగు కలుగును. అటు వెలుగులో మా నిజ స్థితిని మాకు మీరే చూపించము. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి కృపను ప్రసాదించము. యోగ్యమైన రీతిలో మా ప్రభు వలన సమీపించి పాలపంపులు పొందడం ద్వారా మేము ఆశీర్వదించబడడానికి సాయం చేయండి. ఐక్య దాసులను మరొకసారి మేలుకే జ్ఞాపకం చేసుకున్నాము. క్రీస్తు ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించము. చీరవదించిన నీ ప్రజల క్షమాభివృద్ధి నిమిత్తము, నీ కుమారుడురా నీ నామ ఘనత నిమిత్తము మరొకసారి నన్ను మేలుకే జ్ఞాపకం చేసుకుని నూతన తైలాభిషేకం చేత అభిషేకించి మీరే వాడుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. మా సమయం ఎంతో దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. చేరవచ్చి నీ పిల్లల కొరకు స్తోత్రములు ఇంకా మేము ఏర్పాట్లు ఉన్నాను. ఎవరైనా ఉండగలిగితే క్షేమంగా మా మధ్యకి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అటు సంతోషాన్ని మేము పరిపూర్ణంగా అనుభవించడానికి మాకు మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా అక్కలు ఎన్నో ఉన్నాయి. ఆత్మ సంబంధమైన శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక అక్కలు ఎన్నో. అయితే మీరు మాత్రమే చాలిన వారు. మీరే మా హృదయాలకు పరిచయం చేసి మా అక్కలు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు ప్రభు శక్తి గల నామమును బంధించి మాలో కార్యసాధకము మీ శక్తి చొప్పున అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తి గల యేసు క్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలుల కార్యములు సంఘ ఆవిర్భావాన్ని తెలియజేసే పుస్తకంగా మనకు బాగా పరిచయమైన సందర్భమే. మొదటి అధ్యాయంలో ప్రభు వారి మధ్య నుంచి ఆకాశమునకు ఆరోహణమైనట్టుగా మనం గమనిస్తాం. తర్వాత రెండవ అధ్యాయంలో వారు ప్రభు సన్నిధిలో కనబెడుతూ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద రాలినట్టుగా మనం చూస్తాం. తర్వాత పేతురు మాట్లాడారు. పేతురు మాట్లాడిన మాటలకు స్పందించి అనేకులు ప్రభు కొరకు తీర్మానించుకున్నారు. దాదాపుగా 3,000 మంది ఆ దినాన నీటి బాప్తిస్మములో రక్షించబడిన వారై, లేదా మారు మనసు పొందిన వారై, హృదయమందు నరకబడి సరిచేయబడిన వారై నీటి బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. అలాగూ సంఘము ఆవిర్భావాన్ని మనం గమనిస్తాం. అట్టి సంఘ ఆవిర్భావం తర్వాత వారి మధ్యనున్న కొన్ని వాడుక, అదే అలవాట్లు అంటాం. కొన్ని దీనికి వాక్యంలో రాయడం విశేషం. అందులో చాలా ప్రాముఖ్యమైనది మనకు మధ్యాహ్న కాలము ఏదైతే మన ముందు ఉంచబడుతూ ఆహ్వానించబడి పాలు గుంపులు పొందాలని కోరబడుచు ఉన్నామో అదే ప్రభు బల. కనుక ప్రభు బలలో ఎలాంటి వైఖరి కలిగిన వారిగా ఉండి పాలు గుంపులు పొందుతూ వచ్చారు అన్నది మనం ఎరగవలసిన వారంగా ఉన్నాం. ఆదిమ సంఘముకున్న అలవాటే మనకు కూడా అలవాటుగా ఉండాలి. వారికి ఉన్న వాడుకే మనకు కూడా అలవాటుగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే 46లో ప్రతి దినము రొట్టె విరిచినట్టుగా మనం గమనిస్తాం. అయితే అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తలుల కార్యములో ఆదివారం రొట్టె విరుచుటకు మేము కూడిరాగా అన్న మాట మనం గమనిస్తాం. అది ప్రభు దినము ఆదివారానికి మార్చబడినట్టుగా గమనిస్తాం. సరే, మెట్టుకేదైనా ఆరంభ సంఘములో దేవుని ప్రజలు ఎలాంటి వైఖరి కలిగిన వారై ఉండి ప్రభువులను సమీపిస్తూ వచ్చారన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయడం విశేషం. అందులో 40 మనం చూస్తూ ఉన్నాం. 2 సుగుణాలు వారి జీవితాల్లో ఉన్నాయి. అలాంటి సుగుణాలు కలిగి ప్రభు బలలో పాలకుంబలు పొందుతూ వచ్చారు. మొదటిది ఏంటి చూడండి, 47
ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండేది. కనుక ఆనందం ఉంది, తర్వాత నిష్కపటమైన హృదయం ఉంది. ఈ రెండు సుగుణాలు ఒక వ్యక్తి ప్రభు బలలో పాలుపొంగులు పొందాలి అంటే ఉండవలసిన కనీస అర్హతలు. రక్షించబడిన వారిలో ఉండవలసిన సుగుణాలు ఇవి. రక్షణ లేని వారే కాదు, రక్షించబడిన వారిలో ఉన్న సుగుణాలుగా మనం చూస్తాం. 47లో ఆనందం అనే మాట వాడమన్నట్టుగా చూస్తాం. ఎవరికి ఆనందం ఉంటుంది? అక్కడ రాబడింది రెండో భాగము, అనుదినము ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనే మాట మీరు గమనించాలి. దానికి 40 వచనంలో మనం చూస్తాము, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడి. కనుక రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. రక్షకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. వేర్ దెర్ ఈస్ సేవియర్ దెర్ ఈస్ జాయ్, వేర్ దెర్ ఈస్ సాల్వేషన్ దెర్ ఈస్ జాయ్. ఎక్కడ రక్షకుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వర్ధమానం ఏంటి? లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11లో మనం చూస్తాం. భయపడకుడి, ఇదిగో సకల జనులకు కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాం. ఏంటది? కింద అంటాడు, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 11లో రక్షకుడు పుట్టాడు, 10లో మహా సంతోషకరమైన సువార్తమానం. కనుక రక్షకుడు బెత్లెహేములో పుడితే మహా సంతోషం. అది 2018 సంవత్సరాల క్రితము చారిత్రాత్మకంగా భౌగోళికంగా జరిగిన సందర్భం అది. అయితే మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మనకు కూడా ఏమొచ్చింది? ఆదిమ సంఘములో విశ్వాసులకు ఏమి వచ్చిందో లేదా ఏమి కలిగిందో, ఏమి అనుభవించారో దాన్ని మనం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అదే ఆనందం. కనుక ఆనందము కలిగిన వారు ప్రభు బలలో చేతులు వేయాలి. అది చాలా ప్రాముఖ్యం. రక్షించబడిన వారు చాలా సంతోషమే, అయితే మెట్టు కొంచెం పెరిగించాడు. రక్షించబడిన వారిలో ఆనందం ఉంది, అయితే ఏం కావాలి? అది అధికం కావాలా, తరిగిపోకూడదు. అది దేవుడు మన ఇద్దరి నుంచి ఆశించేది. వాస్తవానికి రక్షణ ద్వారా నీకు నాకు ఆనందం కలిగిన ఈ ఆనందం అధికం అవడానికి బదులుగా పోగొట్టుకునే వీలు సాధ్యతను మనం దీని వాక్యంలో కొన్ని ఉదాహరణలు భక్తుల జీవితాల ద్వారా మనం తెలుసుకునగలం. ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను, తర్వాత మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, 51వ కీర్తన 12లో ఒక మాట రాయబడింది. 51వ కీర్తన చాలు. 51వ కీర్తన దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే పైన రాశాడు, దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు పాపం చేశాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో దావీదు దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించినట్టుగా చూస్తాను. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి వ్యత్యాసము ఇంచుమించుగా 2 సుదీర్ఘ సంవత్సరాల వయసు ఉంది, లేదా కాల పరిమితి ఉంది. 11వ అధ్యాయంలో పాపము చేసిన దావీదు పాపం కప్పుకున్నాడు, ఒప్పుకోలే. అందుకే ఇలా ఉన్నావా అని చెప్పి ఏం చేశాడు? నాతాను ప్రవక్తను ఏం చేశాడు? దావీదు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తాం. వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చి సామాన్యమైన కథ చెప్పాడు. ఎలాంటి కథ? చిన్నగా ధనవంతుడు ఉన్నాడు, పేదవానికి చిన్నపాటి మేకాల గొర్రె ఉంది, ఇలాంటి కథ చెప్పిన తర్వాత వెంటనే కోపద్రిక్తుడై ఆ మరణానికి పాత్రుడు ఎవరైనా సరే వాడు ఆ చేసిన పనికి ఆ మనుషుడు నిశ్చయంగా పాపానికి మరణానికి పాత్రుడే అంటే అన్నాడు, ఆ మనుషుడు నీవే అన్నాడు. ఒక పాపము చేసిన వ్యక్తి పాపాన్ని ఒప్పుకొనక కప్పుకున్నప్పుడు అతని దగ్గరికి వచ్చే వర్తమానం ఎలా ఉంటుంది? సండే స్కూల్ కథలు ఉంటాయి. దావీదేంటి, అప్పటికే దావీదు రాసిన కీర్తనలు 25 ఏళ్ల వయసులోనే సగం కంటే ఎక్కువ కీర్తనలు రాశాడు. సగం కంటే అంటే 150 కీర్తనల పుస్తకంలో 73 కీర్తనలు దావీదు పేరుతో ఉన్నాయి. 73లో సగం కంటే ఎక్కువ అంటే 36 లేదా 37 లేదు 35 కీర్తనలు అనుకుందాం. 35 కీర్తనలు 25 ఏళ్ల వయసులోపే రాసేశాడు ఆయన. అలాంటి భక్తుల దగ్గరికి వచ్చి సండే స్కూల్ కథలు చెప్తే ఎలా ఉంటుంది? జెహోవా శ్రమ దగ్గరికి వచ్చి బలవర్తమానం సండే స్కూల్ కథ చెప్తే ఎలా ఉంటుంది? మీకు ఎవరో పిల్లగానే పంపించారు అనవసరంగా కథలు చెప్పేళ్ళారండి, జెహోవా శ్రమ ఆ స్థాయి తెలియదు వానికి అని అనుకుంటాం మనం, అంతేనా? ఒక వ్యక్తి పాపం చేసి పాపాన్ని ఒప్పుకొనక కప్పుకుంటే సామాన్యమైన వర్తమానాలే ఉంటాయి, డెప్త్ మెసేజెస్ ఉండవు.
మెట్టికి ఏదైనా మార్పు చెందాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవా ఆ పాపం నేనే, నా పాపమును పరిహరించుము అన్నాడు. వెంటనే దేవుడి ద్వారా నాతన ప్రవక్త అన్నాడు కదా, నీ పాపం పరిహరించాడు, నిన్ను దేవుడు క్షమించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇలాంటి అనుభవం నుంచి దావీదు ఒక కీర్తన రాశాడు. దాన్ని ఏమంటారంటే ఒప్పుకోలు కీర్తన అంటారు. దావీదు రాసిన కీర్తనలు ఎక్కువగా స్తుతి కీర్తనలు ఉన్నాయి, ఆరాధనా కీర్తనలు ఉన్నాయి, కృతజ్ఞత స్తుతి కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి. అందులో ఒక కీర్తన ఏంటి, ఒప్పుకోలు కీర్తన. కీర్తన 5 రకాలుగా ఉన్నాయి: స్తుతి, ఆరాధన, కృతజ్ఞత, ప్రార్థన, ఒప్పుకోలు. కనుక 51వ కీర్తన దేనికి సంబంధించిన, ఇట్స్ ఎ కన్ఫెషనల్ సాంగ్ అంటాం. ఒప్పుకోలు కీర్తన ఇది 32వ కీర్తన, 51వ కీర్తన, 38వ కీర్తన, కొన్ని అలాంటి ఒప్పుకోలు కీర్తనలకు కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు దావీదు కేక వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఓ దేవా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలగజేయము అన్నాడు. ఆయన మరలా పుట్టించు అన్నాడు. ఎందుకు పుట్టించమని కేకేస్తున్నాడు? పోగొట్టుకున్నాడు. ఒక విశ్వాసి పాపము చేస్తే రక్షణ పోదు, అయితే రక్షణ ద్వారా కలిగిన ఆనందం పోతుంది. అది అందుకే ప్రార్థన చేశాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవా నీ రక్షణ నాకు మరలా పుట్టించుమని ప్రార్థన చేయలేదు. చూడండి 51:12 ఏం మాట్లాడుతున్నాడు? నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము అని అన్నాడే కానీ నీ రక్షణ నాకు మరలా పుట్టించుమని అని చెప్పలా. ఒక విశ్వాసి తప్పు చేస్తే, పాపం చేస్తే రక్షణ పోదు, అయితే రక్షణ ద్వారా తీసుకురాబడిన ఆనందము తప్పకుండా పోతుంది. అపోస్తల కార్యము 2:40 రక్షణ ఉంది, అపోస్తల కార్యము 2:47 రక్షణ బట్టి ఆనందం ఉంది. అయితే ఈ ఆనందం ఏం కావాలి? అధికం కావాలి. అయితే దురదృష్టము, విశ్వాసుల జీవితాల్లో దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు దొల్లిపోయే కొద్దీ ఆనందం ఏమవుతుంది? ఆవిరైపోతా ఉంది. అది ఒకనొక దేవుని సేవకుడు, అప్పుడు పులివెందులో పనిచేసేవాడు, దేవ సేవకుడిగా ఉండేవాడు. ఫోన్ చేసి లిఫ్ట్ చేసి అంటాడు, మనం మొదట ప్రైజ్ లాడ్ అంటాడు. ప్రైజ్ లాడ్ అన్నా, ఆనందంగా ఉన్నావా అంటాడు ఆయన. నేను వెంటనే అన్నాను, ఆరోగ్యంగా ఉన్నావా అని అడగాలి కానీ ఆనందంగా ఉన్నావా అని అడగడం ఏంటి, విచిత్రంగా ఉంది కదా అంటే అన్నాడు ఆయన. తర్వాత అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగిన ఫోన్లో అడగల. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఈ ఆనందం ఆవిరైపోతుంది అన్నాడు ఆయన. అలాగే నీకు నాకు రక్షణ ద్వారా కలగజేయబడిన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామా? పోగొట్టుకుంటే మరలా దావీదు వల్ల కేక వేయాలి. వాస్తవానికి దావీదు ఈ పోగొట్టుకున్న ఆనందం మరలా కలగజేయమని కేక వేస్తున్నప్పుడు ఆయన వాడిన పదాలను మనం గమనించాలి. చూడండి 51వ కీర్తనలో ఒక వ్యక్తి పాపము చేస్తే సామాన్యంగా అనిపిస్తుంది మనకి ఒక పాపంలాగా, అయితే పాపం యొక్క పరిధిని తెలియజేస్తూ దావీదు 3 పదాలు ఉపయోగించాడు. ఏంట పదాలు? 51వ కీర్తన 1వ వచనం, చివరి వచనం, చివరి లైన్ మాత్రమే చూద్దాం, 3వ లైన్, ఎందుకంటే సమయం అందుబాటును బట్టి. నా అతిక్రమములను తుడిచివేయును, చాలు. 2వ వచనము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమము, నా దోషము, నా పాపము. గమనించాలి మీరు, చేసిన పాపం ఒకటే, దాంతో పాటు చాలా రకాలు ఉన్నాయి కలిసి. అయితే దావీదు పాపపు పరిధిని తెలియజేస్తూ 3 పదాలు ఉపయోగించాడు. పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. హెబ్రీ భాష నుంచి తర్జుమా చేశారు. ఆదిమ హెబ్రీ భాష నుంచి తర్జుమా చేసేటప్పుడు పాపము అన్న మాటకి 12 పదాలు ఉన్నాయి హెబ్రీ భాషలో. అయితే దావీదు 3 పదాలు మాత్రమే ఎంచుకున్నాడు. ఇది దావీదు మాత్రమే మొదటిసారి ఉపయోగించిన పదాలు కాదు సుమా. బైబిల్లో మొట్టమొదటిసారి వ్రాయబడిన ఒక పుస్తకం ఉంది. వ్రాయబడిన పుస్తకం అంటే క్రమానుగతంగా సంఖ్య, ఇయర్ ప్రకారం మనం చూస్తే వ్రాయబడిన పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకం పేరేంటి? మొదటగా వ్రాయబడిన పుస్తకం యోబు గ్రంథం. చూడండి 13:23 ఒక మాట అంటాడు. ఆదికాండం కదన్నా, మీరేంటి యోబు గ్రంథం అంటున్నారంటే చెప్పాను, అందుకే క్రోనలాజికల్ ఆర్డర్ అన్న, క్రమానుగత శ్రేణి. ఎలాగా మొదటి పుస్తకము యోబు గ్రంథం. ఏం మాట్లాడుతున్నాడు 13:23? చూడండి ఒక మాట గమనించాలా. నా దోషములెన్ని, దోషము, నా పాపములెన్ని, రెండవ మాట. మూడవది నా అతిక్రమము, చాలు. ఏ పదాలు వచ్చాయి? నా దోషము,
నా పాపము, నా అతిక్రమము, 3 పదాలు ఉపయోగించబడ్డాయి. దావీదు కాదు మొదటిసారి ఉపయోగించింది, మొదటి పుస్తకంలో రాశాడు 3 పదాలు. ఇతని తర్వాత మోషే పుస్తకాలు రాశాడు. అందులో నిర్గమాకాండంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? 34వ అధ్యాయము నిర్గమాకాండం 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, గమనించారా, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. గమనించారా 3 పదాలు మళ్ళీ. దోషము, అపరాధమన్నా అతిక్రమమన్నా ఒకటే. మూడోదేంటి? పాపము. కనుక ఒక వ్యక్తి విశ్వాసి పాపము చేస్తే దాని పరిధి ఎన్ని అంతస్తుల్లో ఉంటుంది? 3 అంతస్తుల్లో ఉంటుంది. దిస్ ఇస్ ద స్పెక్ట్రమ్, ద డైమెన్షన్ ఆఫ్ సిన్ అంట. పాపపు పరిధి లేదా పాపపు వలయం ఇది. సామాన్యంగా మనం ఒక పాపము, సామాన్య దేవాలయం పాపం చేస్తుంది అని మాట్లాడుతున్నప్పుడు దాని తీవ్రత 3 అంతస్తుల్లో ఉంటుంది. 3ంటికి కొన్ని అర్థాలు మనం తెలుసుకోవాలి, అప్పుడే మనకు సామాన్యంగా అర్థమవుతారు. 51వ కీర్తన 1వ వచనము చివరి భాగం నా అతిక్రమము అన్నాడు. అతిక్రమము అన్న మాటకు అర్థం ఇంగ్లీష్ లో బాగా ట్రాన్స్గ్రెషన్ అని రాశాడు. దాని అర్థం ఏంటంటే క్రాసింగ్ ద బౌండరీస్ అని అర్థం, సరిహద్దులను మీరుటని అర్థం. అందుకే మీరు చూస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఉల్లంఘించినట్టే ట్రాన్స్గ్రెషన్ అని రాస్తాడు. అక్కడ ఉల్లంఘించిన వారు శిక్షార్హులని బోర్డేస్తాడు. ఏదైతే రెడ్ సిగ్నల్ పడిందో సిగ్నల్ దగ్గర అక్కడ ఆగిపోవాలి. ఆగిపోకుండా ముందుకెళ్ళామనుకో, ప్రభుత్వము చట్టపరంగా నువ్వేం చేసావు? చట్టబద్ధంగా ఉండవలసిన నియమానికి లోబడిగా అతిక్రమించి ముందుకెళ్ళావు. దాన్ని ఏమంటాం? ట్రాన్స్గ్రెషన్ అంటాం. దానికి ఏం చేయాలా? ఇప్పుడు ఏమంటుంది, ఒకప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ లేకుంటే పోలీసులు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు హైదరాబాద్లో. ఎందుకు? సీసీ కెమెరా ఉంది పైన. మనం అనుకుంటాము సిగ్నల్ దాటి వచ్చాను, నన్ను ఎవరు పట్టుకోలేదని మనం ధీమా వ్యక్తం చేస్తే ఇంటికి చలానా వస్తారు. అర్థమైందా? భౌతిక సంబంధమైన ఒక కట్టడను మీరి బయటికి వస్తేనే చలానా నీ ఇంటికి వచ్చి కడితే తప్ప నువ్వు బయటికి వెళ్ళలేకపోతున్నావే. దేవుడు నియమించిన ఆజ్ఞను అతిక్రమించిన ఓ ఆదామా ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. యెహోవా సమ్మేళనంలో ఓ విశ్వాసి, దేవుని వాక్యం అనే ఖడ్గం 66 పుస్తకాలు ఇవి. ఆ దినాన ఆదాము కేవక ఆజ్ఞని ఏర్పాటు చేస్తే 66 పుస్తకాలు. ఇదే దేవుడు నీకు నియమించిన, నాకు నియమించిన వలయం, ఇది సరిహద్దు. దీన్ని దాటి 66 పుస్తకాలు ఉన్న మాట దాటి బయటికి వస్తే యు మస్ట్ పే ప్రైస్ ఫర్ యువర్ ట్రాన్స్గ్రెషన్. నీ యొక్క అతిక్రమానికి నువ్వు చెల్లించవలసిన క్రయం ఉంది, తప్పించుకోలేవు. 66 పుస్తకాల్లో ఏ సందర్భంలో నువ్వు పాపం చేసి ఏ పరిధిని, ఈ వాక్యం ఎలా చెప్తా ఉంటే ఈ వాక్యం దాటి మీరు బయటకు వచ్చా, బయట దాటికి వచ్చిన దినమే ఆత్మీయంగా చచ్చిపోతాం. అలాంటి నీవు నేను రోగగ్రస్తులుగా ఉన్న మనము బలలో ఎలాగో సమీపించలేం. రోగులు, బలహీనత, రోగము, మరణము ఏదోబడి చేస్తున్నప్పుడు కొరంథీయులకు ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్న మాట ఇవి. 1 కొరింథీ 11లో చూస్తాం. కనుక నీవు నేను దేవుని యొక్క వాక్యంలో ఏదైతే రాశారో ఆ పరిధి దాటొద్దండి. దాటి బయటకు వచ్చావనుకో నువ్వు నిశ్చయంగా చచ్చినట్లే. నువ్వు అతిక్రమించావు కనుక నువ్వేం చేయాలా? దావీదు వల్లే దేవుని దగ్గరికి రావాలి. ఏమని? అతిక్రమించిన కారణాన దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు కేక వేయాలి దావీదు వల్లే. ఏమని కేక వేయాలా? దేవా, నీవిచ్చిన ఆనందము ఏమైంది? అతిక్రమించాను, పోగొట్టుకున్నా, నాకు మరలా పుట్టించవా. ఇది కేక. ఆనందం అధికం చేసుకోవాల్సిన మనము ఆనందము పోగొట్టుకుంటున్నామంటే అతిక్రమిస్తున్నావా? వాక్యాన్ని ఈ వారంలో ఎక్కడైనా అతిక్రమించావా? దాటిపోయావా? కాదులే, లేదులే, వాక్యం ఇలా చెప్తున్నా మనస్సాక్షిని చంపుకొని వెళ్ళావా? అయితే నువ్వు శిక్షార్హుడు. నీకు ఆనందము పోయినట్టే లెక్క. అయితే ఆనందాన్ని తిరిగి సమకూర్చుకోవటానికి దేవుని పాదమ చెంత సాగిలపడి, ప్రభువా నేను అతిక్రమించాను, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు. దావీదు వలె నేను కూడా కేక వేస్తూ ఉన్నా, నాకు మరలా అనుగ్రహించవా. ఇదే నీ ప్రార్థన అయితే ఆ ప్రభు వల్ల నీకే. కనుక అతిక్రమము ఒక మనిషి యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆనందాన్ని తీసేసేదిగా మనం చూస్తాం. రెండవది ఏం తీసేయగల సామర్థ్యం ఉంది? దేనికి ఉంది? 51వ కీర్తన 2వ వచనము మొదటి భాగం, నా దోషము. గమనించాలి,
కనుక దోషము అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఇనిక్విటీ అన్న మాట ఉంది. వాస్తవానికి హెబ్రీ భాషలో 2 అర్థాలు ఉన్నాయి దానికి. వన్ ఈజ్ క్రూకెడ్, ఒక దానికి అర్థం ఏంటంటే దోషానికి అర్థము వంకర అని అర్థం. రెండవ అర్థం ఏంటంటే పర్వర్స్, విపరీతం అని అర్థం. కనుక ఇనిక్విటీ, దోషం అన్న మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయి? 2 అర్థాలు ఉన్నాయి. మొదటిదేంటి? వంకర, క్రూకెడ్. రెండో మాట ఏంటి? పర్వర్స్, విపరీతం. కనుక దేవుడు ఒక వ్యక్తి, ఇక్కడ రాశాడు దావీదును నీతిమంతునిగా చక్కగా చేస్తే మళ్ళా ఏం చేశాడు? వంకర మార్గాలకు వెళ్ళాడు. ఇప్పటికి ఇవ్వబడిన వ్యక్తులు ఉన్నారు, వారిని కాని వాటిని ఆశించి, అదే వంకరతనం. దేవుడు లెజిటిమేట్ గా, న్యాయబద్ధంగా దేవునికి ఇచ్చిన వాటిని బట్టి అనుభవించకుండా దురాశను బట్టి వేరే వాటిని ఆశించి, అది వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, స్థానం కావచ్చు, పదవి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని కంటే గొప్ప ఏదైనా, అది వంకర. దాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే వంకర. ఒకప్పుడు వంకర బ్రతుకులో మనం ఉన్నాం. అందుకే అపోస్తలుల కార్యం 2:40 అంటాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే. మూర్ఖులు అన్నమాట కింద ఒక నోట్ వేసి కింద ఫుట్ నోట్ రాశాడు. ఏంటది చూసారా? భూమి మీద 2 వర్గాలు ఉన్నాయి. వేరై రక్షణ పొంది రక్షించబడిన వారు ఒక గుంపు, రెండవ గుంపు మూర్ఖులు. మూర్ఖులంటే వంకరతనం కలిగిన వారని అర్థం. రక్షణకు వెలపట, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువకు వెలపట, రక్తానికి వెలపట, నిబంధనకు వెలపట, పునరుద్ధానానికి వెలపట ఉన్న ప్రతి వ్యక్తి వంకరతనం కలిగిన వాడు. ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? అయితే నేను దేవుడు చూసే విధానం ఏంటంటే, వంకరతనం కలిగిన వాడిగానే దేవుడు చూస్తూ ఉన్నాడు. వంకరతనం కలిగిన వ్యక్తిగానే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రము. అది మాత్రం అంతం కాదు, దానికి ఒక పరిష్కార మార్గం ఉంది. దేవుడు నిన్ను నన్ను కూడా కలిగాడు, శుద్ధీకరించాడు, మనల్ని చక్కటి వారినిగా దేవుడు చేశాడు. ఇప్పుడు చక్కటి తన మార్గాల్లోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. అందుకే అంటాడు, యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. హోషేయ 14:9 చూస్తాను. ఆయన మార్గాలు చక్కనివి, ఆయన చక్కని వాడు, ఆయన ప్రజలు చక్కని వారు, ఆయన మార్గాలు చక్కనివి. మనల్ని కూడా ఒకప్పుడు మూర్ఖులుగా, వంకరతనం కలిగిన వారిని నిటారుగా చక్కని వారుగా చేశాడు. మళ్ళా ఎందుకు ఉగ్రతానికి వెళ్తావు? కానిది ఏదైనా ఆశిస్తూ కాని వాటి కొరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మరలా పాత జీవితానికి వెళ్తున్నట్టుగా లెక్క. పాత జీవితానికి వెళ్తున్నప్పుడు నువ్వు వంకరతనం నీలో ఉంది. చక్కటి నిటారైన మానవ మీద నిలబడబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో వంకరతనం కలిగిన నీవు ముందుకు వచ్చి ఎలాగో ప్రభు బలంలో చేతులు వేయగలవు? కనుక దేవుడు నిన్ను ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో సమకూర్చాలని కోరుచూ ఉన్నాడు. వంకర జీవితాన్ని మరలా వెళితే నిన్ను తిరిగి సమకూర్చడానికి సిద్ధం ఈ వాక్యాన్ని యుద్ధకు తీసుకుని వస్తూ ఉన్నాడు. కనుక వంకర మొదటి అర్థం. రెండవది ఏంటి? విపరీతం. ఇక చెప్పని అవసరం లేదు. ఈ దినాల్లో ఏ పేపర్ చూడు, ఏ న్యూస్ ఛానల్ టీవీలో చూడు, ఎవ్రీథింగ్ పవర్స్. వయసుకు తగ్గ బుద్ధులు ఉండవు, మాటలు ఉండవు, తీరు ఉండదు, నడక ఉండదు, వ్యవహార శైలి ఏమాత్రం ఉండదు. అది విపరీతం. అంటే సంఘాల్లో కూడా విపరీత బుద్ధులు కలిగిన వారు ఉంటే, లోకస్తులు అంటే అలాగే ఉన్నారు, వాళ్ళకి రక్షణ లేదు. మనం కూడా అలాగే ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అలాంటి మూర్ఖత్వాన్ని బట్టి పోగొట్టుకుంటాను. పోయిందా ఆనందము? నీలో మూర్ఖత్వమును బట్టి, విపరీతమును బట్టి, వంకరతనాన్ని బట్టి పోగొట్టుకుంటే క్షమాపణ కోరు. ప్రభు పాదము చెందకు రావాలని దేవుడు నిన్ను కోరుచు ఉన్నాడు. పాత నిబంధనలో ఒక సందర్భం ఉంది. సంఖ్యాకాండం 23లో యాకోబును ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. చూడండి ఒక మాట. 23 సంఖ్యాకాండం 132 పేజీ సంఖ్య 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. గమనించారా? దోషమని మొదట్లైన మారినవాడు కింద ఏమంటున్నాడు? దానికి అర్థాలు చెప్తున్నాడు. చూడండి విశేషం. దోషం అన్న మాట కింద ఏం రాశాడు? కింద వంకరతనము. గమనించారా? దోషం అనే మాట ఉపయోగించినప్పుడు పాత పేరు ఉపయోగించాడు, వంకరతనము లేదన్నప్పుడు కొత్త పేరు వచ్చింది. కనుక నీవు నేను పాత జీవితంలో ఉన్నప్పుడు పాత పేరుతో పిలుస్తాడు. విశ్వాసిగా మార్చబడితే కొత్త పేరుతో పిలుస్తాడు. కొన్నిసార్లు మన కొత్త పేరు ఉంటుంది, మళ్ళీ పాత జీవితానికి వెళ్తాం, అప్పుడు మళ్ళీ ఏ పేరుతో పిలుస్తాడు అనే అనుమానం ఉంటుంది.
ఉదాహరణకి యోహాను సువార్త దగ్గరికి వస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో పేతురుని కలుసుకున్నప్పుడు, అయ్యా నువ్వు సీమోను, నీ పేరు సీమోన్ అన్న మాటకు శాండ్, నేల అని అర్థం. మన్ను, ఇసుక. ఏం మాట్లాడాడు? నీ పేరు ఇసుక కాదయ్యా, నేల కాదు, మన్ను కాదు, నీ పేరు పేతురు అనబడవద్దు అన్నావు. పేతురు అన్న మాటకు అర్థం రాక్, పెట్రా, బండ, రాయి. కనుక ఇసుకగా ఉన్న నిన్ను దేవుడు నేనేం చేస్తున్నా? రాయి, బండగా చేస్తూ ఉన్నా, నీ పేరు మార్చేశాను అన్నాడు. అది మొదటి అధ్యాయం. 21వ అధ్యాయంలో కలుసుకున్నాడు చివరిసారిగా. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? 15వ వచనంలోను 16, 10లో 3 సందర్భంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. ఎందుకు మళ్ళా పాత పేరుతో పిలిచాడు? పేరు మార్చారు కదా, నీ పేరు సీమోను అనబడదు, నేను పేతురుగా మార్చేస్తున్నాను. పేరు మార్చిన వాడు మళ్ళా, ఓ పేతురు నీవు నన్ను ప్రేమించున్నావు అని అంటే బాగుందిగా. ఎందుకు పాత పేరుతో పిలుస్తున్నాడు అంటే, 21వ అధ్యాయంలో మీరు గమనిస్తే, మొదటి అధ్యాయంలో కలుసుకున్నప్పుడు ఏ వృత్తి నుంచి పిలిచాడో మళ్ళీ అదే వృత్తికి వెళ్ళాడు. తిబరియా సముద్రం దగ్గరికి వెళ్ళాడు, పాత దోణి దగ్గరికి వెళ్ళాడు, పాత వలనే పట్టుకున్నాడు. గలిలయ సముద్రము, తిబరియా సముద్రము, గెన్నేసతు సరస్సు అన్న ఒకటే 3 పదాలు ఒకటి అర్థం. కనుక ఆ సముద్రంలో నిలబడుతున్నా, ఆ సముద్రము జీవపటంబానికి సాదృశ్యం. దోణి కనబడుతూ ఉంది శరీరాశ, వల నేత్రాశ, లోకం. కనుక ఏ వ్యక్తిని లోకంలో నుంచి ప్రత్యేకించి ఏర్పరచుకొని అపోస్తలత్వాన్ని అధికారాన్ని ఇచ్చాడో దాన్ని కాదని మళ్ళా లోకం దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు కలుసుకుని ఏం మాట్లాడుతున్నాడు? ఓ పేతురు నీవు నన్ను ప్రేమించున్నావనలా, వంకర, మళ్ళా పాత నడక, పాత అలవాట్లకి వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడు? పాత పేరుతో పిలుస్తూ ఉన్నాడు. జాగ్రత్త. బలలో చేతులు పెట్టడానికి వచ్చావు యెహోవా షమ్మా, దేవుని ప్రజ లేదా సంగమా, రక్షించబడిన నిన్ను, నిటారుగా చేసిన నిన్ను, నీలో ఏ వంకరతనాన్ని లేకుండా చేసిన ఆ ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు నిన్ను మరలాను పాత జీవితాన్ని వెళ్తే నిన్ను పాత పేరుతోనే పేరు పెట్టి పిలుస్తాడు. అందుకే భయపడకము, కొత్త పేరు పెట్టి పిలిచాడు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ మనం పాత పేరుకి వెళ్తాం. వద్దు. ఏదైనా అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కనీసం ఈ దినమందైనా ఒక తీర్మానం చేసుకుని సాగిపోదాం. ఇది 6వ మాసం, నూతన సంవత్సరం గతించిపోతా ఉంది. మళ్ళా ఎలాగ ఇప్పటి వరకు చేసిందల్లా చాలిక మూలోపదేశాలు మాని సంపూర్ణ మటుకు సాగిపోవడానికి ఇష్టపడదాం. తీర్మానం చేద్దాం. నాలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, పాపం ఉంది. నన్ను దయచేసి క్షమించి తిరిగి సమకూర్చువా. కోల్పోయిన ఆనందాన్ని మరలా నాకు అనుగ్రహించువా. ఇదే నీ కేక, ప్రార్థన, ఆర్ధనాదము, ఆక్రందన అయితే దేవుడు నిన్ను క్షమించి తిరిగి సమకూర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఆ దినాన పేతురును సమకూర్చి శక్తివంతమైన పనిముట్టుగా అపోస్తలుల కాలంలో వాడుకున్న దేవుడు ఈ దినాన్ని కూడా తప్పిపోయినా లేదా జారిపోతున్న నిన్ను తిరిగి సమకూర్చి నిన్ను కూడా పనిముట్టుగా రానున్న దినాల్లో యెహోవా షామాలోను దీన్ని ఆధారం చేసుకునే పరిసర ప్రాంతాల్లోనూ నిన్ను కూడా పనిముట్టుగా వాడుకోవడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన నైపుణ్యత గల ప్రేమ హస్తాలకు అప్పగించుకుని సాగిపోవడానికి ఒక మంచి తీర్మానం చేసుకో. అతిక్రమాన్ని బట్టి రక్షణానందాన్ని కోల్పోతాము. దోషము, వంకరతనము, విపరీతాన్ని బట్టి ఆనందాన్ని కోల్పోతాము. 3వది ఏముంది? పాపం అనే మాట ఉంది. పాపం అంటే అర్థం ఏంటి? మిస్సింగ్ ద గోల్ ఆర్ మిస్సింగ్ ద మార్క్. గురి తప్పుట లేదా గమ్యము తప్పుట అని అర్థం. సులభంగా మీకు చెప్పాలి అంటే, నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనశాల ఉంది. షార్ అంటాం దాన్ని. అక్కడి నుంచి చాలా వరకు అంతరిక్షంలోనికి ఏం పంపిస్తామో రాకెట్స్ అన్నింటినీ పంపిస్తూ ఉంటాం. ఈ మధ్యన పిఎస్ఎల్వి అనేది కూడా పంపించడం జరిగింది. కానీ అక్కడి నుంచి పంపించేటప్పుడు శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. అహర్నిశలు రాత్రి పవాలు అక్కడే ఉండి తయారు చేస్తారు. అక్కడి నుంచి ఇద్దరు విశ్వాసులు మనకు బాగా పరిచయం చేయడానికి వచ్చిన వారు ఈ ప్రాంతానికి పరిచయిస్తులే. ఒకటి పూర్ణచంద్రరావు, ఆయన సైంటిస్ట్ షార్. రెండోది వరప్రసాద్ అని ఆయన కూడా వచ్చాడు. బహుశా మీకు రీసెంట్గా కావచ్చు, లేకుంటే చాలా వరకు ఆయన పరిచయిస్తారు. ఆయన కూడా సైంటిస్ట్, ఈమె రిటైర్డ్ అయ్యాడు. వీరిద్దరు కూడా ఈ షార్లో పనిచేసే సైంటిస్ట్. కనుక ఈ అంతరిక్ష పరిశోధనశాల నుంచి రాకెట్స్ బయటికి పంపించేటప్పుడు మీరు గమనించారో లేదో, వాళ్ళు స్క్రీన్ మీద కూర్చున్నప్పుడు ఆ రాకెట్ వెళ్ళవలసిన నిర్దిష్టమైన మార్గం, దాన్ని కక్ష అంటాం, ఆర్బిట్ అంటాం, దాని గుండా వెళ్తా ఉంటుంది. తర్వాత
ఎక్కడ ప్రవేశపెట్టాలో అక్కడ ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, లేచి ఆనందాన్ని చప్పట్లతో వ్యక్తపరుస్తారు. అందుకే టీవీ దగ్గర ముందు కూర్చున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది, ఈ రాకెట్లు పోయినప్పుడు ఆకాశంలో తెల్లగా మేఘం ఏర్పడుతుంది చూసారా, అట్లా స్క్రీన్ మీద కనబడతాయి. అంటే ఈ రాకెట్ ఏం చేయాలంటే ఆ నిర్దిష్టమైన మార్గం గుండా వెళ్ళాలి. దానికి ఏర్పాటు చేసిన మార్గం అది, దాని గుండానే వెళ్ళాలి. దాని గుండా వెళ్ళకోకుండా పక్కకు వెళ్ళింది అనుకో ఏం చేస్తారు, అప్పుడు దాని గుండా పక్కకి వెళ్ళిపోయింది అనుకో, నిర్దిష్టమైన కక్ష గుండా వెళ్తేనే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. పొరపాటున దారి తప్పింది అనుకోండి ఏం చేస్తారు, తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పిస్తారు. అందుకే ఇవన్నీ కూడా సముద్రం ఒడ్డునే ఉంటాయి. ఎక్కడ షార కావచ్చు, నెల్లూరు సముద్రం పక్కనే, బాలాసూరు ఒరిస్సా సముద్రం పక్కనే, వెస్ట్ బెంగాల్ దగ్గర అంత సముద్రం పక్కన. ఎందుకు, మానవ ఈ నివసించే ప్రాంతంలో పడింది అనుకోండి విపరీతమైన ఆస్తి నష్టం జరుగుతుంది కనుక ప్రాణ నష్టము తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఒక వ్యక్తికి నిర్దిష్టంగా ఒక విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, గురి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. కనుక మానవులు చేసిన పాపం ఏంటి, పాపం ఏంటి అంటే ఆజ్ఞాతిక్రమే పాపం కాదు, సెకండరీ. నిర్దిష్టంగా వాక్యంలో రాయబడినట్టుగా నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, దేవుడి మీదకి వాడు ఎవరు లేరు, గ్రహించేవాడు లేరు. మనుషులందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది. ఆ మాట మీరు గమనించాల. త్రోవ తప్పుట అండర్లైన్. త్రోవ అంటే సర్కార్ మాట అది. త్రోవ అంటే మార్గం, మార్గము తప్పి అన్నమాట. ఎవరు మార్గం? యోహాను 14 యేసుక్రీస్తు ప్రభువారే. మానవులకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, కక్ష, గమ్యం, గురి ఒకటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ గమ్యము, గురి, మార్గాన్ని తప్పి తిరగడమే పాపం. తర్వాత పాపాలు లిస్ట్ వేరే. సినిమాలు, సిగరెట్లు, జూదము అవన్నీ పాపములు. అవి పాపం కాదు. అది పాపము అంటే త్రోవ తప్పుట, మిస్సింగ్ ద గోల్, మిస్సింగ్ ద మార్క్. దేవుడు నీ కొరకు నా కొరకు నిర్దిష్టమైన ఏర్పాటుని చేస్తే దాని నుంచి తొలగిపోవడమే పాపం. దావీదా, నీకు దేవుడు ఏర్పాటు చేసిన గమ్యం ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? తప్పిపోయానయ్యా, మార్గాన్ని తప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గము, కక్ష, వలయము, వాక్యములో నుంచి బయటికి వైదొలిగాను, పోగొట్టుకున్నా. మరణంలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నా. అందుకే కేక వేస్తూ ఉన్నా, నాకు మరలా అనుగ్రహించు. అది ప్రార్థన. ఒక మనిషి త్రోవ తప్పిపోవడానికి బలమైన సాధనాలు లోకంలో ఉన్నాయి. ఏంటో తెలుసా అవి? చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, ఇక్కడే రాయబడింది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 25. తన చోటికి పోవుటకు యూద తప్పిపోయి, జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఏం పోయాడు? తప్పిపోయాడు. తప్పిపోవడానికి గల కారణం ఏంటి? డబ్బు. ఏం పోగొట్టుకున్నాడు? కింద రాశాడు, అపోస్తలత్వము, పరిచర్య పోగొట్టుకున్నాడు. ఒక మనిషిని పరిచర్యలో నుంచి తప్పించే సామర్థ్యం దేనికి ఉంది? డబ్బు. బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు వేస్తారు బయట. ఇప్పుడు మనం ఏం బోర్డు వేయాలా? బివేర్ ఆఫ్ మనీ అండ్ మెటీరియల్స్. డబ్బులు ఉన్నాయి జాగ్రత్త. డబ్బులు ఎక్కువ అయితే చచ్చినట్టే మీరు. మనము మేనేజ్ చేయలేమండి. అందుకే దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టింటాడు మనకి. మనం అనుకుంటున్నాం, ప్రభా విశ్వాసంగా నాకు ఎంతో డబ్బులు ఇస్తే నీ కొరకు నమ్మకంగా ఉంటాను, డబ్బులు బాగా ఇస్తాను, సేవకు పడతాను. మనమేమో తీర్మానం చేస్తే కూడా రాకుండా ఉంటుంది మన ప్రార్థనకి. డబ్బు మనిషిని తప్పుదారి పట్టించే శక్తి దానికి ఉంది. ఒక యూద, ఎవరైనా అపోస్తలుడు, ఒక అపోస్తలుడినే దారి తప్పించే సామర్థ్యము డబ్బుకుంటే, యెహోవా షమ్మా 21వ శతాబ్దంలో ఈ సంఘంలో ఉన్న విశ్వాసకుల నీకు మార్గాన్ని తప్పి తిరిగే సామర్థ్యానికి డబ్బుకు ఉందా లేదా? జాగ్రత్త. నీవు నేను డబ్బులు పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఇంకొక మాట కూడా రాబడింది, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2:15. తిన్నని మార్గమును విడిచి బెయ్యూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి
త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను. బహుమానాన్ని ప్రేమించాడు. ఏ బహుమానము? లంచం. చూసారా? ఈయనెవరు? ఇశ్రాయేలు ప్రవక్త. వాళ్ళే ఇలాంటి పరిస్థితులకు చోటు ఇవ్వగలిగితే ఎవరు ఎప్పటికీ వాక్యాన్ని కలిగిన వాళ్ళు. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మినహాయింపు కాదు. మన దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ఆశించి ముందుకెళితే అన్నాడు, తిన్నని మార్గము. తిన్నని సర్కారు మాట. తిన్నని అంటే స్ట్రైట్ అని అర్థం. తిన్నగా పో అంటాడు హైదరాబాద్. తిన్నగా అంటే చక్కగా పో అని అర్థం. చక్కటి త్రోవని విడిచిపెట్టి త్రోవ తప్పిపోయిన. చూసారా ఎంత చక్కటి మాటను? చక్కటి మాట కాదు, విషాదకరమైన మాట అది. కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు నాకు ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త. నీకు నాకు ధనము లేదా లంచము, భౌతిక సంబంధం ఏదైనా కావచ్చు, అధికారం కావచ్చు, అక్కడ పరిచర్య అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు. డబ్బును బట్టి కానీ, మనిషిని బట్టి కానీ, అలవాటును బట్టి కానీ, సంబంధాన్ని బట్టి కానీ ఎక్కడైనా నువ్వు త్రోవ తప్పిపోతూ ఉంటే జాగ్రత్త. త్రోవ తప్పిపోతే చివరికి ఏముంది? మరణం తథ్యం. యూద తప్పిపోయాడు, చచ్చిపోయాడు ఉరి వేసుకొని. మరణము తథ్యం. డబ్బులు ఆశించిన వాడు చెడ్డ జరిగి చావి తెస్తాడు. కొంతమంది రాత్రులు దురాశ, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని చెప్పి అంతే వాళ్ళు కొందరు దాన్ని ఆశించి విశ్వాసుల గుంపు గురించి మాట్లాడుతున్న అవిశ్వాసులు కాదు. ఏమన్నాడుతున్నాడు? 1 తిమోతి 6వ అధ్యాయంలో విశ్వాసంలో కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి తమ్ముడు తామే పొడుచుకొని తెచ్చారంట. ఎక్కడ? సంఘాల్లో. తప్పించుకోలేవు నువ్వు నేను కూడా, గుర్తుపెట్టుకోవాలా. దేవుని వాక్యం విస్తరించి ప్రబలుతున్నప్పుడు ఆటోమేటిక్గా మెటీరియల్స్ పెరుగుతూ ఉంటాయి. మెటీరియల్స్ పెరిగేటప్పుడు ఏం చేయాలా? అది మనకు దేవుడు ఇచ్చినది ఏంటంటే సేవకుడిగా ఇచ్చాడు, అంతేగాని యజమాని కాకూడదు. అందుకే అంటాడు, లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. చూడండి, ఆ మాట చదివి ముగించే ప్రయత్నం చేస్తా. లూకా సువార్త 16వ అధ్యాయం 13. ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. పైన దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? డబ్బు, సిరి. మీరు క్రీస్తుని కానీ బెలియాను కానీ సేవించలేరన్నాడు. సిరిని కానీ దేవునికి కానీ మీరు దాసులుగా ఉండనేరడు అన్నాడు. అంటే దేవుని స్థానం తర్వాత ఎవరు వచ్చారు? పాత నిబంధన ప్రకారము బెలియాలు లేదా దేవుడే. అయితే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు నీవు సిరిని కానీ దేవుని కానీ సేవించలేవు. అంటే దేవుని స్థానములో ఎవరు వచ్చి కూర్చుంటున్నారు? డబ్బు. సాతాను రాయాలి అక్కడ. డబ్బు ఏ రూపంలో ఉంది? దాని ఎందుకు వెంటబడతావు? భగత్ సింగ్ గారి గురించి ఒక సందర్భం, 1940 మద్రాసు పట్టణంతో కలిసి ఉన్నాం మనం. 1956లో మనం ఉమ్మడి రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి వచ్చాం మనం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1956లో మనకేమొచ్చింది? ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. కనుక దానికంటే ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది. థియోడార్ విలియమ్స్ అని ఒక భక్తుడు మద్రాసులో ఉండేవాడు, టెమిలియన్. ఆయన చనిపోయాడు. వన్ ఆఫ్ ద క్లాసికల్ బైబిల్ టీచర్స్. కనుక ఆయన కండక్ట్ చేశారు మీటింగ్. కండక్ట్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసి హైదరాబాద్ ఒక స్థలం తీసుకున్నాడు. 1940 అంటే చాలా విశేషం అది. కనుక అది నవాబులు లేదా వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. కనుక చాలా మంది విశేషంగా తండోపతండాలుగా వచ్చారు వాక్యం వినడానికి. చాలా మంది పాటలు పాడుతూ ఉన్నారు ఇక్కడ. ఆయన ఆలస్యమైంది రాకడ. పాటలు పాడుతూ ఉంటే మొదటి పాట మీద రెండో పాట పాడేటప్పుడు వెంటనే ఆయన సైడ్లో ఉంటుంది ఇట్లా ద్వారం. బైబిల్ చేత పట్టుకుని ఇట్లా లోపలికి వచ్చాడు. వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, చేతుల్లో బైబిల్ పట్టుకున్నాడు. వెంటనే థియోడార్ విలియమ్స్ గారు పాట పడే వాళ్ళని ఇట్లా పక్కకు జరిపి అన్నాడు, "Here is the man of God who never dirtied his hands." ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, తన చేతులు ఏం మాత్రం అపవిత్రపరచుకునే వాడు అన్నాడు. ఒక వ్యక్తి యొక్క చేతులు ఎలా పవిత్రపరచబడతాయి? డబ్బు. జాగ్రత్త. అందుకే అంటాడు జకరియా స్పూనియన్, వన్ ఆఫ్ ద క్లాసికల్ బైబిల్ టీచర్స్ ఆఫ్ దిస్ ఇయర్.
అంటాడు ఆయన. యూట్యూబ్లో ఉంది అది, హైదరాబాద్ మహాపట్టణంలో చెప్పాడు అది. నేనున్నాను ప్రత్యక్షంగా. ప్రపంచంలో ఎంతో మంది ప్రవక్తలను చూశాను. ఒక ప్రవక్త ఉన్నాడు భారతదేశంలో, అలాంటి వ్యక్తిని ఎవరిని కూడా నేను చూడలేదు. హీఈస్ నన్ అదర్ దాన్ ప్రభాత్ సింగ్ ఆఫ్ ఇండియా. తన జీవితంలో ధనాన్ని కేవలం సేవకునిగా మాత్రమే చూసి, యజమానిగా కాదు, సేవకునిగా చూసి తన చేతులను ఏ మాత్రం అపవిత్రపరచుకునే వాడు. అందుకే దేవుడానికి వాక్యం ఇచ్చాడు అన్నాడు ఆయన. నీకు వాక్యమైన ధనము సిరి కావాలంటే ఈ వాక్యం చేత పట్టుకో. లేదు నాకు ఇదే కావాలని పట్టుకుంటే, ఇది పట్టుకుంటే నేరుగా నరకానికే. డబ్బులు వాడద్దు, ధనవంతులు కాదని నేను ఎప్పుడు చెప్పడంలా. ప్రయారిటైజ్ యువర్ ప్రయారిటీస్. నీ ప్రాధాన్యతలకు ఒక క్రమం ఉంటుంది. అందుకే అపోస్తల కార్యంలో మనం చూస్తాం, ఏం చేశారంట, తమ కలిగిన యావత్తును అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క తల మీద పెట్టిరి. పాదల దగ్గర ఉన్న తల మీద ఉందా? కాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వేస్తాడా? అద్దుకున్నాడు కింద తీసుకొని, కాళ్ళ కింద పడితే వాళ్ళ కాళ్ళ కింద ఉండి దేనికి జ్ఞాపకం చేస్తుంది? సర్వెంట్. మనీ షుడ్ బి యువర్ సర్వెంట్, మటీరియల్ షుడ్ బి యువర్ సర్వెంట్. నీ కలిగిన ధనము, వస్తువులు ఏదైనా సరే అది నీకు సేవకుడుగానే ఉండాలి. కానీ నిన్ను ఆధీనంలో తీసుకుని పరిపాలించే యజమానిగా ఉంటే పతనం ఆరంభమవుతుంది. జాగ్రత్త. అలాంటి వారికి ఏమిస్తాడు దేవుడు? వాక్యం ఇస్తాడు. మాట్లాడు, ఉరిమెడి స్వరముతో మాట్లాడు. అగ్ని, అదే ప్రభాత్ సింగ్ ఆఫ్ ఇండియా కురిపించాడు. సియాల్ కోట్ పాత నిబంధనలో ఏలియా ప్రభుత్వ అగ్ని కురిపించాడు. భౌతికంగా ఈ తరంలోనే 20వ శతాబ్దంలో అగ్ని కురిపించాడు ఆయన ప్రభాత్ సింగ్. మరి మన పరిస్థితి ఏంటి? చేతులు